మార్కెట్ ఈరోజు ఇలా రివర్స్ అవుతుందని అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగింది అంటే 5,000 టు 20,000 ట్రేడింగ్ ఛాలెంజ్ లో డే 16. సో ఈరోజు ఎంట్రీ తీసుకున్నాను AUD USDలో. డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ వచ్చేసి 0.68481, స్టాప్ లాస్ వచ్చేసి 0.68581. నా టార్గెట్ 0.68353. సెటప్ కరెక్ట్ అనిపించింది, కానీ మార్కెట్ ఆపోజిట్ వెళ్ళింది, అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. నా స్టాప్ లాస్ హిట్ అయింది. లాస్ వచ్చేసి $1,083. స్మాల్ లాసే, కానీ నేను డిసిప్లిన్ గా ట్రేడ్ చేశాను. ట్రేడింగ్ లో కన్సిస్టెన్సీ అంటే ప్రాఫిట్స్ మాత్రమే కాదు, లాసెస్ ని కూడా యాక్సెప్ట్ చేయడం. ఆల్రెడీ నేను ఇదే విషయం మీకు ఇంతకు ముందు చెప్పాను. ఒక్క లాస్ అయితే ఏం కాదు, కానీ డిసిప్లిన్ బ్రేక్ చేస్తేనే ప్రాబ్లం. ఎందుకంటే మనం ఉన్న క్యాపిటల్ మొత్తాన్ని జీరో చేసుకుంటాం. ఇప్పుడు నా క్యాపిటల్ 12,235. వన్ ట్రేడ్ లాస్ అయిన తర్వాత నాకు పర్ఫెక్ట్ సెటప్, ఇంకా వేరేది ఏం అనిపించలేదు. నేను ఎంట్రీ తీసుకోలేదు. అదే డిసిప్లిన్. సో మీరు ట్రేడింగ్ చేసినప్పుడు ఎట్లా డిసిప్లిన్ గా ట్రేడ్ చేస్తారు, ఎలాంటి రూల్స్ పాటిస్తారో కామెంట్ చేయండి. మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్.